హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ చూద్దాం. అదే వంకాయ ఉల్లికారం కూర అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. దానికి ఒక మంచి మందపాటి బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు వేసి వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం పల్లీలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు అల్లం పచ్చిమిరపకాయ కూర గుత్తి వంకాయ కాకుండా ఇలా ఉల్లికారం కూడా చాలా బాగుంటుందన్నమాట. అందులోకి ఇలా మనం పప్పులు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పల్లీలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసి వేయించుకుందాం. పల్లీలు కానీ నువ్వులు కానీ ఏ రెసిపీలో వేసినా ఆ రెసిపీ టేస్ట్ చాలా పెరుగుతుంది కదా. సో ఇలాంటి రెసిపీస్లోకి అవి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మీరు ఇంకా కారం ఎక్కువ తినేటట్లయితే ఇంకొక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే ఉల్లిపాయలు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు మీరు తీసుకునే కంటెంట్ని బట్టి కట్ చేసేసుకుని ముక్కలు వేసుకున్నామంటే బాగుంటుందన్నమాట. నేను ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. దానికి ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోయింది. అలాగే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవడమే చల్లారిన తర్వాత. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నామంటే బాగుంటుంది అనమాట. మొత్తం పేస్ట్ లాగా కాకుండా ఇలా తగులుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు లోపల పప్పులు తగులుతూ ఉంటే తినేటప్పుడు కూర చాలా రుచిగా ఉంటుంది. మనకిప్పుడు ఉల్లికారం రెడీ అయిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కూర రెడీ చేసుకుందాం. దానికి ముందుగా కొద్దిగా బాండీ పెట్టుకుని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. మీరు ఇందాక యూస్ చేసుకున్న బాండీనే యూస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసేది కొద్దిగా ఆయిల్ వేస్ట్ డ్రై రోస్టే కాబట్టి ఆ బాండీ మళ్ళీ మనకి కర్రీ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది. నేను అప్పటికే తక్కువ వేస్తున్నాను. ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఇంకా కూడా వేసుకుంటారనమాట. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. అలాగే కొద్దిగా పసుపు వేసేసి పోపు వేయించుకుందాం. పోపు వేగిన తర్వాత మనం అప్పుడు వంకాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా కోసుకుని వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా నేనైతే ఇప్పుడు పర్పుల్ వంకాయలని తీసుకున్నాను. మీరు గ్రీన్ వంకాయలైనా ఏదైనా టైప్ ఆఫ్ వంకాయల్ని మీరు ఈ కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే నాకు విజయవాడ నుంచి మమ్మీ వాళ్ళు కొన్ని మొన్న కారపూస అవన్నీ చేసి పంపించారనమాట, కొన్ని ఐటమ్స్. దాంతోపాటు కొన్ని కూరలు కూడా పంపించారనమాట. ఇక్కడ మనకు అంత బాగో కదా కొన్ని కూరలు. సో దోసకాయలు కానీ వంకాయలు కానీ అక్కడ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట విజయవాడ సైడ్. సో అందుకని అలాంటివి మిస్ అవుతామని చెప్పి వాళ్ళు ఏదైనా పంపించినప్పుడు వాటితో పాటు ఇవి కూడా పంపిస్తూ ఉంటారనమాట కూరలు. సో వంకాయలు బాగున్నాయి కదా అని నేను ఇట్లా ఎప్పుడు అల్లం పచ్చిమిరపకాయ కూర అవే కాకుండా ఇలా కొత్తగా చేసుకుంటే బాగుంటుంది కదా ఉల్లికారము అది అని చెప్పి చేశాను అనమాట. చాలా బాగుంటుంది ఈ కూర అయితే. రెసిపీ సూపర్ ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. ఇంట్లో వంకాయని ఇష్టపడే వాళ్ళకి డిఫరెంట్గా చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో మా హస్బెండ్కి కూడా వంకాయ కూర చాలా ఇష్టం అనమాట. దాన్ని ఇలా వెరైటీస్గా చేస్తూ ఉంటే ఇష్టంగా తింటారు. సో అలాగే మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. సో వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట. వేసేసుకుని మిక్స్ చేసేసుకుని దాన్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఒక 5-7 మినిట్స్లో మనకి కూర రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయలు వేగినవే, అలాగే వంకాయ కూడా కొద్దిగా వేగింది కదా. సో ఎక్కువ టైం పట్టదు. అరౌండ్ ఒక 5-7 మినిట్స్లో మనకి మగ్గిపోతుంది అనమాట. సో మనకి ఎంతో టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మంచి టేస్టీ రెసిపీ అనే చెప్పొచ్చు. దీన్ని కొద్దిగా స్పైసీగా తింటేనే బాగుంటుంది అనమాట. మరీ చప్పగా అయితే ఈ కూర బాగోదు. డెఫినెట్గా ఉల్లికారం కొద్దిగా కారంగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట. లేకపోతే ఉల్లిపాయ తీపిగా అనిపించి అంత టేస్ట్ ఉండదు. సో డెఫినెట్గా మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ మిరపకాయలు వేసుకోండి. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లేసి దించేసుకున్నామంటే ఎంతో టేస్టీ వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరి.